ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు పయనమవుతున్నారు. 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటిస్తారు. ఈ ప్రయాణంలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో కీలకమైన సమావేశాలు ఉన్నాయి. ఇది రక్షణ, వాణిజ్యం, గ్లోబల్ సౌత్లోని కీలక దేశాల్లో భారతదేశం భాగస్వామ్యాలపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశం. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ప్రధాని మోదీ దృష్టి సారించనున్నారు. అలాగే ప్రధాని మోదీ బ్రెజిల్లో జరిగే కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలోనూ పాల్గొంటారు. ప్రధాని మోదీ చివరి 8 రోజుల్లో పర్యటనైన జూలై 2015లో 6 దేశాల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోదీ రష్యాతో పాటు 5 మధ్య ఆసియా దేశాలను కూడా సందర్శించారు. ఈ పర్యటన రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక చర్యలపై సహకారం వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని అధికారులు తెలిపారు. మోదీ పర్యటన ఘనాతో ప్రారంభమవుతుంది. ఘనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్యలు జరుపుతారు. ఆర్థికం, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చిస్తారు. ఘనా పార్లమెంట్ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. మూల్య, ప్రధానమంత్రి మోదీ 8 రోజుల పాటు 5 దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఇది దశాబ్దంలో ఆయన సుదీర్ఘ విదేశీ పర్యటనగా గుర్తింపు పొందింది. ఈ ప్రయాణంలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా లో కీలకమైన సమావేశాలు. ఇది రక్షణ, వాణిజ్యం, గ్లోబల్ సౌత్ లోని కీలక దేశాలతో భారతదేశము భాగస్వామ్యాలపై దృష్టి సారించనున్నారు. అయితే ముఖ్యంగా బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశం గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీ అయితే దృష్టి సారించనున్నారు. అలాగే ప్రధానమంత్రి బ్రెజిల్లో జరిగే కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కూడా పాల్గొంటారు. ప్రధాని మోదీ చివరి 8 రోజుల పర్యటన జూలై ఏదైతే 2015లో 6 దేశాల పర్యటనకు అయితే వెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోదీ రష్యాతో పాటు 5 మధ్య ఆసియా దేశాలను అయితే సందర్శించారు. ఈ పర్యటన రక్షణ, అరుదైన భూమి ఖనిజాల, ఉగ్రవాద నిరోధక చర్యలపై సహకారం వంటి అంశాలపై దృష్టి సారించి అధికారులు సాధించనున్నారని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. అమూల్య, మనం చూసుకున్నట్లయితే జూలై 2-3 రోజుల్లో ఘనాలో అయితే మోదీ పర్యటించనున్నారు. మోదీ పర్యటనలో ఘనాలో ప్రారంభం అవుతుంది. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాలో అయితే పర్యటించడం ఇదే మొదటిసారి. ఘనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆర్థికం, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించనున్నారు. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.